పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి పిలుపుతో శుక్రవారం చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. గోదావరిఖని చౌరస్తా నుంచి వేళ్ల హరీష్ రెడ్డి ఆటో యూనియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ జెండా ఊపి ఆటో ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేళ్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జాహిద్ పాషా, పొలాడి శ్రీనివాసరావు, బూర్గు వంశీకృష్ణ, ఆటో జేఏసీ నాయకులు బుర్హాన్, జబ్బర్, కడార్ల శ్రీధర్, అన్నోబాయ్, చొప్పరి శ్రీనివాస్, రంగు దుర్గాప్రసాద్, కేవి చందు, అనిల్ రావు, సార్ల ఉదయ్ తదితరులు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అరాచక పరిపాలన, దానివల్ల ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఆటో అన్నల సాక్షిగా ఈరోజు మేమందరం కూడా పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి జేఏసీ ఆటో యూనియన్ వాళ్ళు ఈరోజు ఇచ్చినటువంటి ఒక బంద్ పిలుపు మేరకు ఈ నెల 24వ తారీఖు నుంచి వెళ్ళి చేపట్టబోయే నిరవధిక బంద్ గురించి ఈరోజు మరి పెద్దపల్లి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇద్దామని చెప్పేసి మేమందరం ఒక 60-70 మంది 100 మంది ఆటో డ్రైవర్లు మీ కంచెలు ర్యాలీగా వెళ్తున్నాము. ఈరోజు వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ఏదైనా వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసిండా అంటే అది కేవలం ఆటో వర్గానికే. ఆటో డ్రైవర్ల కుటుంబాల పొట్ట మీద కొట్టిండు రేవంత్ రెడ్డి. ఆ రోజు ఏమన్నాడు, ఎన్నికలకు ముందు మీకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తాం, మీకు ఆటో బోర్డు సంక్షేమ బోర్డు సెటప్ చేస్తాం, మీకు అట్లాగే కార్పొరేషన్ పెడతాము, సెపరేట్ ఒక 1000 కోట్ల నిధి పెడతాము అని రకరకాల వాగ్దానాలు ఇచ్చి కుచ్చుటోపి పెట్టి వాళ్ళని మోసం చేసిండు. అందుకే ఇలా ఆటో డ్రైవర్లందరూ కూడా రాష్ట్రం మీద బగ్గుమంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రేపటి రోజున కూల్చే విధంగా వీళ్ళందరూ కూడా పోరాటం చేయబోతున్నారు. ఇప్పటికైనా వీళ్ళ ఆటో సమస్యలు ఉన్నటువంటి అన్నిటి కూడా పరిష్కారం చేయాలి. ఎందుకంటే దాదాపు 7.5 లక్షల కుటుంబాలు ఆటో మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరికీ తీవ్రమైనటువంటి అన్యాయం చేసి నోట్లో మట్టి కొట్టిన రేవంత్ రెడ్డి, గుర్తుంచుకో, ఇచ్చినటువంటి 12,000 హామీని నెరవేర్చు. నువ్వు ఇయ్యనటువంటి ఏదైతే హామీలు ఇంకా రకరకాల హామీలు ఉన్నాయో అవన్నింటినీ కూడా నెరవేర్చి తీరాల్సిందే. ఎందుకంటే ఇలా మా దగ్గర ఒక 12 పాయింట్ల మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఏమేమి చేయాలనో మేమందరం కూడా అలా చర్చించుకొని మేనిఫెస్టోలో పెట్టినాం. మా జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రవణ ఉన్నారు, వీరు మిగతా విషయాలు కూడా మీకు వివరిస్తారు. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆటో అన్నలకి ఆటో కుటుంబాలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చేదాకా ఈ పోరాటం ఆగదు. ఖచ్చితంగా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. 2023 ఎన్నికల్లో మరి వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో సంక్షేమ బోర్డు 12,000 రూపాయలు, ఆటో నగలు తదితర వాటిని ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ ప్రస్తావన తీయకపోగా మా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా సానుభూతి కూడా చూపెట్టడం లేదు. కాబట్టి మేము ఏం చేస్తున్నాము, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ 24 నుంచే ఉన్నది, కానీ వారం రోజుల నుంచి రాష్ట్రం అంతా కూడా అట్టుడికి పోతూ ఉన్నది. అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ తలపెట్టినాం. కాబట్టి మరి ఏదైతే కార్యక్రమం ఉందో 24 నుంచి నిరవధిక సమ్మె జరుగుతుంది. ఆ నిరవధిక సమ్మెలో భాగంగా 24 నాడు కార్యాచరణ అయింది. 24 నాడు ఆటోలు బంద్ పెట్టి మొత్తం హైవే రోడ్లని దిగ్బంధం చేయబోతున్నాం. మనం ఆటోలు నడపకుండా వట్టిగా ఉండొద్దు. హైవే రోడ్లు 24 తారీఖు నాడు హైవే రోడ్లు మొత్తం దిగ్బంధం చేయాలి. 25 తారీఖు నాడు సచివాలయాన్ని ముట్టడించబోతున్నాము. ఇది స్టేట్ కమిటీగా మేము తీసుకున్న నిర్ణయం కాబట్టి దాన్ని ఈరోజు ఇక్కడ ప్రకటిస్తున్నాం. దయచేసి ఆటో డ్రైవర్ సోదరులారా, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చూసాం, ఒకప్పుడు కుల సంఘాల ఉద్యమాలను చూసినాం, ఇప్పుడు ఆటో ఉద్యమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కాబట్టి ఆటో సోదరులందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మరి గర్వంగా ఉండాలని, దానికోసం మన హక్కులు సాధించడం కోసం అందరూ కూడా రోడ్ ఎక్కాలని సందర్భంగా ఆటో డ్రైవర్లకు మేము పిలుపునిస్తున్నాం.